శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఓజీ ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు ఓజీటీ ప్రొడ్యూసర్గా ఉండట్లేదు. దీని వెనక జరిగిన కారణాలు ఏంటి? ఎందుకు ఓజీ నిర్మించిన వ్యక్తి టూకి ఎందుకు అవుట్ అయిపోయారు? అంటే ఆయన అవుట్ అయ్యాను అని అధికారికంగా చెప్పలేదు ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే పేరుతో ఓజీ సీక్వెల్ ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక ట్వీట్ వచ్చింది బయటకి. దాని నుంచి ఓజీ 2 గ్యారంటీగా ఉంటుంది అనే ఒక స్పెక్యులేషను. అలాగే పవన్ కళ్యాణ్ సుజిత్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఫోటో ఒకటి దీంతో కనెక్ట్ అయ్యి బయటకు వచ్చింది. అది ఓజీ 1 సందర్భంగా కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటో కూడా అయి ఉండొచ్చు. కానీ అది దాదాపుగా వాళ్ళ డిస్కషన్లోకి వెళ్ళిపోయారు. సినిమా స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది, ఇది ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది అనేది వినిపిస్తున్న మాట. అంటే ఈయన జపాన్ అక్కడికి ఎలా వెళ్ళింది ఈ ఫ్యామిలీ, అక్కడ నుంచి మొదలవుతుంది కథ. అంటే తండ్రి పాత్ర కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్కు ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరేస్తారు అనేది ఒక స్పెక్యులేషన్ ఆ రోజుల్లో. అంటే ఓజీ రిలీజ్ అయిన కొత్తలో వచ్చిన స్పెక్యులేషన్స్లో చిరంజీవి గారి పేరు కూడా వినిపించింది. అయితే ఆయన నటిస్తాడా లేదా అంటే వీళ్ళిద్దరూ కలిసి నటిస్తే చూడాలి అనే కోరిక చాలా మందికి ఉంది. అలా అది ఆ కోరిక తీర్చడానికి ఈ కథలో అవకాశం ఉంది. మరి ఆయన తీర్చడానికి సిద్ధపడతారా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే తను సోలో హీరోగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు చాలా బిజీగా కూడా ఉన్నాడు. 2-3 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాడు చిరంజీవి గారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్లో పెడతారా లేదా అనేది పక్కన పెడితే జనాలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా ఆ సినిమాకు ఉపయోగపడే అంశమే అది. అయితే ఇక్కడ దానయ్య గారి గొడవ ఏంటంటే ఆయన అధికారికంగా దీంతో ఉన్నాడా లేదా అనేది క్లారిటీ లేదు. ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోయినా వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఒకవేళ ఆయన కొనసాగినా అంటే ఇద్దరూ కలిసి చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఆయన ఇద్దరూ కలిసి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ అలా ఏదైనా చేసుకుంటున్నారేమో. ఒకవేళ ఇది అఫీషియల్గా ఇంకా ప్రకటన రావడానికి టైం పడుతుంది ఎలాగూ. ఆ టైం లోపు ఇదంతా స్పెక్యులేషనే. వాళ్ళు అధికారికంగా మేము మాత్రమే చేస్తున్నాము అంటే అప్పుడు అవుట్ ఎందుకు అయ్యాడు దానయ్య గారు, ఎందుకు ఆయన్ని బయటకు పంపించారు అనేది అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుకోవడం టూ ఇయర్లీ అవుతుంది. ఎందుకంటే ఆయన వైపు నుంచి దీనికి ఖండన రావాలి. ఇది రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది. ఏది ఈ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఓజీ 2 అనేది వస్తుంది అనే ఒక ఇది మార్కెట్లోకి ప్రవేశపెట్టి చాలా రోజులైంది. ఇప్పటివరకు ఆయన ఏం రియాక్ట్ కాలేదంటే బహుశా ఆయన స్వచ్ఛందంగానే తప్పుకొని ఉండొచ్చు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు టేకప్ చేస్తాం అని ఉండొచ్చు. గతంలో కూడా చూసాం మనం. గబ్బర్ సింగ్ సినిమా చేసిన బ్యానర్కి గబ్బర్ సింగ్ 2 చేసిన బ్యానర్కి తేడా ఉంది. డైరెక్టర్ మారాడు, బ్యానరు మారింది, ప్రొడ్యూసర్లు మారారు. అలా జరగచ్చు దేనికైనా. అంటే ఇదేమి ఫ్రాంచైజీ సినిమా అని మొదట అనుకోలేదు. సినిమా సక్సెస్ అయింది, తర్వాత ఈ ఐడియా వచ్చింది, మీడియా నుంచి కూడా స్పెక్యులేషన్ వచ్చింది. ఆ మేరకు ప్రీక్వెల్ అనే అనుకున్నారు. అది ముందుకు వెళ్తుందా లేదా అనేది ఇంకా సుజిత్ వైపు నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ ఒక అధికారిక సమాచారం కావాలి. ఒకటి, ఆయన పొలిటికల్గా చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు. అంటే గత 10 రోజుల నుంచి చాలా యాక్టివేట్ అయ్యాడు ఆయన. పర్టికులర్గా నరేంద్ర మోడీ గారు హైదరాబాదు పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఒక గంట సేపు పరామర్శించాడు. అంతకుముందు ఏదో చిన్న ఆపరేషన్ అయింది ఆయనకి, అనారోగ్యంతో హైదరాబాదులో ఉండగా మోడీ గారు వచ్చి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళాడు. ఆ గంట సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా చాలా యాక్టివ్ అయ్యాడు. తెలంగాణలో ఒక హడావిడి క్రియేట్ చేశాడు ఆయన. ఢిల్లీ వెళ్ళాడు, ఢిల్లీలో ఒక హడావిడి క్రియేట్ చేశాడు. జాతీయ సమగ్రత ఇవన్నీ బలంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక రకంగా ఛాంపియన్షిప్, జాతీయ సమగ్రత అనే అంశం మీద తన్ని తాను ఛాంపియన్గా ప్రకటించుకుంటున్నాడు ఆయన. ఈ హడావిడిలో ఆయన ఈ సినిమా వైపు వస్తాడా? ఆయన కమిట్మెంట్ ఇచ్చిన 3 సినిమాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త సినిమాలు కమిట్ అవుతాడా అనేది ఒక ప్రశ్న. అయితే
ఆయనే చెప్పుకున్నాడు, నాకు ఆదాయ మార్గం సినిమా మాత్రమే, నాకు వేరే ఆదాయ మార్గాలు ఏవీ లేవు. నేను మా ఇంట్లో వంట నడవాలన్నా, నా ఆఫీస్లో ఎవరైనా టీ తాగాలన్నా, లేకపోతే ఇంకేదైనా జరగాలన్నా, నా జీవితంలో నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా, నా పిల్లలు ఏదైనా చేయాలన్నా, నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమాలే. సినిమాల నుంచి డబ్బులు వస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఇందులో నిజం ఉందా లేదా అనే చర్చలోకి మనం వెళ్ళొద్దు, కానీ ఆయన చెప్పుకున్న, అధికారికంగా ప్రకటించుకున్న ఆదాయ మార్గం అయితే సినిమానే. అందుకని సినిమాలు చేయటం తప్పేమీ కాదు. అది ఆయన ఆల్రెడీ చెప్పుకున్నాడు, నేను సినిమాలు చేస్తాను అని. ఆ మేరకు ఓజీ 2 ఉండే అవకాశం అయితే ఉంది. అది ప్రీక్వెల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ ప్రీక్వెల్ అయితే దానిలో దానయ్య గారు ఉండొచ్చు, ఉండకపోనువచ్చు. అది అధికారికంగా వాళ్ళ ప్రకటన వచ్చిన రోజున దానయ్య గారు లేకపోతే ఆయన స్వచ్ఛందంగానే తప్పుకుని ఉంటాడు తప్ప, వివాదాస్పదమో లేకపోతే ఇదేదో వాళ్ళ మధ్య ఏదో ఘర్షణల వలన విడిపోయి వీళ్ళేదో చేసుకుంటున్నారు, ఆయన తప్పుకున్నాడు, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకతో లేకపోతే ఓజీ ప్రాజెక్టు నడిచిన తీరు మీద వ్యతిరేకతో అయితే అయి ఉండదు. ఎందుకంటే ఆయన ఘర్షణాత్మకంగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఆయన ఎవరితోనైనా సర్దుకుపోయి నడుచుకునే మనిషే. ఎటువంటి డైరెక్టర్ అయినా కానీ ఆయన రాజమౌళి గారితో సినిమా చేశాడు ఆయన. రాజమౌళి గారు ఆయనకి ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చాడు, సినిమా చేస్తాను అని. ఆ సినిమా చేస్తాను, ఈ స్కేల్లో చేస్తానంటే ఆ ప్రకారమే వెళ్ళాడు ఆయన RRR టైంలో. అలా ఎప్పటికప్పుడు ఆయన డైరెక్టర్లకి అలాగే తన హీరోలకి తగిన విలువ ఇస్తూనే వెళ్ళాడు. ఇప్పుడేదో ఘర్షణాత్మకంగా విడిపోయి ఉండడు ఆయన. బహుశా వీళ్ళు చొరవ చేసి ముందుకెళ్ళి ఉండొచ్చు, అడిగి ఉంటారు ఆయన్ని, ఆయన మీరు చేసేసుకోండి అని చెప్పుంటాడు. లేదు, వీళ్ళు జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా వీళ్ళు మొదలుపెట్టినా ఆయన ఏమో అడ్డం పడ్డు, ఆయన ఇబ్బంది పడ్డు. ఇది ఏదో వివాదాస్పద అంశం అయితే కాదు, ఇది ఫ్రెండ్లీగానే వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే పేరుతో ఓజీ 2 ఉండాలి అనేది అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత వచ్చిన సినిమాల్లో వకీల్ సాబ్ తర్వాత కొంచెం రెవెన్యూ బాగా కళ్ళ చూసిన సినిమా అయితే ఓజీనే. మధ్యలో భీమ్లా నాయక్ కావచ్చు, లేకపోతే బ్రో కావచ్చు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కావచ్చు, ఇవన్నీ ఇబ్బంది పెట్టిన సినిమాలే. వాటితో పోలిస్తే బెటర్ రెవెన్యూ వచ్చింది ఓజీకే. కనుక ఆ సినిమా మీద అంటే అది ఉత్సాహం నింపింది ఒక రకంగా పవన్ కళ్యాణ్లో. ఆ సక్సెస్ మీట్లో కనిపించిన పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించాడు. అందుకని ఆయనకు ఓజీ మీద ప్రేమ ఉంది. ఆయన డెఫినెట్గా సీక్వెల్ చేసే మూడ్లో కనిపించాడు. ఆ రోజే చెయ్యాలి, చేస్తాడు. అంటే ఒక సక్సెస్ కావాలి ఆయనకి. మొన్న ఉస్తాద్ కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి సుజిత్ నుంచి ఒక యాక్షన్ డ్రామా ద్వారా తన్ని తాను తిరిగి ఇండస్ట్రీలో లొకేట్ చేసుకోవాలనే తాపత్రయం ఉంది పవన్ కళ్యాణ్కి. అది వర్కౌట్ అవుతుందనే అనుకుంటున్నాను. దానయ్య గారు ఉంటారా లేదా అనేది ఇష్యూనే కాదు. ఆయన ఉన్నా లేకపోయినా ఆ ప్రాజెక్టుతో అయితే ఆయన ఇంట్రెస్టింగ్గానే ఉంటాడు. వచ్చి చేయమంటే చేసి పెడతాడు కూడా, అంతే తప్ప ఆయన ఘర్షణాత్మక వైఖరి ఉన్న వ్యక్తి అయితే కాదు.